ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నూతన్కల్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికిన పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అలరించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. శ్రీ రాముల నాయక్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సిహెచ్ వెంకన్న డిసిసి అధ్యక్షులు గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మండలి కోఆప్షన్ సభ్యులు గ్రామ వాస్తవ్యులు షేక్ అబ్బాస్ అలీ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొంచెం ఫోన్ స్టాప్ చేయండి అన్న జరా కెమెరామెన్ ఫోన్ స్టాప్ చేయండి ఫోటోగ్రాఫర్ మళ్ళీ సార్లు గెలిపించాను. ఏదో ఆశించకుండా పనిచేసే వ్యక్తిని కాబట్టి పదవులు నా కోసం. అప్పుడు తెలంగాణ మూమెంట్లో 3 years ఐటీ మినిస్టర్గా ఉండే. రాజీనామా చేసినా లేదా? తినకుండా గడియారం కాడ కూర్చున్నారా? అన్నం తినకుండా తెలంగాణ రావాలని. అది నా పట్టుదల. ఇప్పుడు పట్టుదల ఏంటంటే 5 ఏళ్లలో ఇవాళ అమ్మాయిలు ఆ చిన్నారులు గవర్నమెంట్ స్కూల్ పోదామని పాట వింటుంటే మన చిన్ననాటి రోజులు జ్ఞాపకం వచ్చినాయి. కానీ మన లాస్ట్ 10 years చూస్తే 6,000 గవర్నమెంట్ స్కూల్ బంద్ అయినాయి. నేను కొన్ని స్కూల్ తిరిగిన దగ్గరికి వెళ్ళి నల్గొండ కాలు తిరిగితే 10th క్లాస్లో 6 3 10 మంది స్ట్రెంత్ ఉన్నది. అంటే ఆ వ్యవస్థ నుంచి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జయశంకర్ బడిపాటను పెట్టడమే కాదు, ఈరోజు మొదటి రోజే మన స్వయం సంఘాల వారి చేత డ్రెస్సులు కూడా దాదాపు ఒక్కొక్క డ్రెస్ 500 రూపాయలతో మొదటి రోజే డ్రెస్ వచ్చిందా లేదా? అమ్మాయిలు ఎవరు కనిపిస్తారే లీడర్ కనబడుతుంది. మరి పక్కన జరిగింది మీరు జరిగి ఇక్కడ జాయిన్ చేసుకోవడం అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళకి సరి అయిన సౌకర్యాలు ఉండి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఇక్కడ చదువుకునే విధంగా చూడాల్సిన బాధ్యత మనదే. ప్రైవేట్ కాలేజీలకు ప్రైవేట్ స్కూళ్ళకు విద్యార్థులు ఎందుకు పోతున్నారు అంటే అక్కడ ఒక బిజినెస్ మోడల్ అది నడిపే వ్యవస్థ. ఇప్పుడు టీచర్ల మీద ప్రెజర్ పెట్టి టీచర్లను సమయానికి వచ్చి పాఠాలు చెప్పే విధంగా ఎలాగైతే చేస్తారో మీరు కూడా ఒక ప్రైవేట్ వ్యవస్థ లెక్క ఇక్కడ టీచర్లందరినీ కూడా నియంత్రణ చేసి వాళ్ళందరూ కూడా విద్యార్థులకు సరైనటువంటి విద్యాభ్యాసం చెప్పే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాయిలెట్స్ ఇప్పుడే ఇక్కడ చర్చకు వచ్చింది 4-5 టాయిలెట్లే ఉన్నాయని, మిగతా టాయిలెట్లు కూడా కలెక్టర్ గారు కట్టిస్తామంటారు ఇమీడియట్ గా. ఎందుకంటే మహిళా
విద్యార్థులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. అలాగే టీచర్ల మీద కూడా, అంటే సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు టీచ్ చేసే విధంగా టీచర్లు ఉంటేనే తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తారు. కాబట్టి అందరు టీచర్లు ఉండ్రా, అందరు టీచర్లు వస్తుర్రా, అందరు టీచర్లు కూడా ఈ విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళను మర్చే విధంగా వీళ్ళకి ఈ సంవత్సరం మనం పాఠాలు చెప్తేనే వచ్చే సంవత్సరం రిక్రూట్మెంట్ ఉంటుంది. లేకపోతే ఈ సంవత్సరం మనం ఇంత చేసి ఇంత హైప్ క్రియేట్ చేసి ఈ సంవత్సరం సరి అయిన నియంత్రణ జరగకపోతే వచ్చే సంవత్సరం మళ్ళీ బడిబాట సక్సెస్ కాదని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒకటే విన్నపం సార్, మీరు ఒక ప్రైవేట్ యాజమాన్యం ఎట్లయితే శ్రద్ధ తీసుకుంటుందో అదే విధంగా మీరు శ్రద్ధ తీసుకొని పాఠశాలలు నడపాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.